హలో అండి, వెల్కమ్ టు మూవీ క్యాన్సర్. సో భారతీయుడు 2 అండ్ భారతీయుడు 1. సో భారతీయుడు 2 కంటే 1 నాకైతే చాలా బాగా నచ్చింది. నాకే కాదు, ఇప్పుడు భారతీయుడు 2 ఎవరైతే చూసారో, భారతీయుడు 1 వాళ్ళు కూడా ఎవరైతే చూసారో సో వాళ్ళకు కూడా బాగానే నచ్చింది అనమాట. భారతీయుడు 1 అయితే ముఖ్యంగా ఆ కాలంలోనే 3 గంటల సినిమా. సో కొన్ని సీన్స్ ఉంటాయి భారతీయుడు 2లో. సో అవైతే రాసుకొచ్చాను అనమాట. సో అవేంటో మీకు చెప్తా, స్పాయిలరే. సో మూవీ చూసుంటేనే ఈ వీడియో చూడండి, చూడకపోతే అసలు చూడకండి ఈ వీడియో, ఓకేనా? సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మర్మకళ గురించి చెప్పాలండి. సో మర్మకళ మీకు భారతీయుడు 1లో ఎలా ఉంటుందంటే, సో తన ముసలోడు, సో తన ఏజ్డ్, తను కొట్టలేడు, ఎవరిని కూడా కొట్టలేడు. తన బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది, తన ఒక ఎక్స్ మిలిటరీ సంథింగ్ ఏదో ఉంటుంది. సో అందులో ఒక మర్మకళ అనేది మర్మం నేర్చుకొని వస్తాడు. నేర్చుకొని వచ్చి అంటే తనకు ఆల్రెడీ వచ్చు, తనకి ఎవరు నేర్పిన అది పక్క పెడితే. సో తనకైతే సినిమాలో అదొక ప్లస్ పాయింట్. అంటే తను ఊరకలేడు, ఏది చేయలేడు, జస్ట్ దగ్గరకు వస్తే ఒక మర్మం పెట్టి వాళ్ళని కొట్టగలడు, చంపేయగలడు, ఇంకేమైనా చేయగలడు. సో అదొకటి ఉంది, అది బాగుంది. సో దాన్ని ఎలా వాడుకున్నారు, జస్ట్ వచ్చినప్పుడే సీక్రెట్గా, అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకరిని చంపాలంటే మన దగ్గర పోయి సీక్రెట్గా వాడిని చంపేస్తాడు. సో ఇంకెవరన్నా అడ్డు వస్తే వాళ్ళని కూడా వేసేస్తారు ఆ మర్మంతో. సో అది పక్కకు పెడితే ఈ భారతీయుడు 2లో ఎలా చూపెట్టారంటే, ముఖ్యంగా అసలు నాకు పిచ్చి లేచింది ఇది చూస్తుంటే. మర్మం పెడితే అది భారతీయుడు 1లో లేనే లేదు అసలు. జస్ట్ మర్మం, కమల్ హాసన్ గారికి ఒక కళ వస్తుంది, సో సేనాపతికి ఒక కళ వస్తుంది, దాన్ని అప్లై చేసి విలన్స్ని చంపేస్తూ ఉంటాడు. ఇది పక్క పెడితే భారతీయుడు 2లో దాన్ని ఎట్లా చూపెట్టాలి, హార్స్, గుర్రం. ఒక మర్మం పెడితే వాడు గుర్రం లెక్కనే ఆర్చుకుంటా ఉంటాడు. ఎంత క్రింజ్ ఇది అసలు నాకు చూస్తున్నప్పుడు అయితే ఒక 4-5 పెడతాడండి అట్లా. సో అందులో 2-3 గుర్రం లెక్క, ఇంటర్వెల్ సీన్లో కూడా అదే ఉంటుంది, గుర్రమే. సో ఆ గుర్రం లెక్కనే గింతుతా ఉంటాడు, టొక్కు 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 అనుకుంటా. సో ఇక్కడ భారతీయుడు అదే సేనాపతి ఇట్లా అంటే కింద ఉన్నాడు, వాడు గుర్రం లెక్క ఉరుకుతూనే ఉంటాడు అట, గుర్రం ఆగడిగా. మళ్ళా సేనాపతి ఆ మర్మం తీస్తే మళ్ళీ వాడు నార్మల్కి వస్తాడు. సో ఇంత క్రేంజ్. నెక్స్ట్ సింగింగ్ అండి. సో మర్మం పెడితే వాడు పాట పాడుతూనే ఉంటాడు. ఇదెక్కటి పాట ఎట్లా వస్తుంది అసలు, మనకి పాటలే రావనుకున్నాం. సపోజ్ వాడు చదువు రాదు, ఏం రాదు, ఒక పర్సన్ ఉన్నాడు, మనకి ఏం రాదు, జస్ట్ నార్మల్ పిచ్చోడే అనుకోండి, మనకి ఆ మర్మం పెడతాడు, వాడు పాడతాడా? మనకి ఎట్లా వస్తాయి పాటలు, రావు కదా. సో ఇంత అసలు శంకర్ గారు, మీరు మూవీ చూస్తున్నప్పుడు అనిపించలేదా కొద్దిగా? అంటే ఇట్లా ఈ సీన్స్ పెడితే, ఒకవేళ ఈ సీన్స్ నేను చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు, ట్రోలింగ్కి పోతుంది ఇట్లా, మీకు ఏం అనిపించలేదు? కొద్దిగా ఆలోచిస్తే కొద్దిగా బాగుండని నా ఒపీనియన్. నేను ఏమంటలేను, ఈ సీన్స్ ఎలిమినేట్ చేస్తే, ఈ సీన్స్ డిలీట్ చేస్తే మూవీలోకి వెళ్ళి కొద్దిగా బాగుండేది అని చెప్తున్నా. ఇప్పుడు దానికి బదులు మర్మం అంటే జస్ట్ ఇప్పుడు పక్షవాతం, ఇప్పుడు ఒక ఇట్లా వచ్చుతుంటే పెరాలిసిస్ అట్లా పెడితే కొద్దిగా వర్కౌట్ అయ్యేది. అది ఎట్లా భారతీయుడు 1లో అది వర్కౌట్ అయింది. కొద్దిగా అతి అనిపించింది చూస్తున్నప్పుడు చాలా మందికి, నాకే కాదు. నెక్స్ట్ 6 ప్యాక్ అండి. 6 ప్యాక్ అసలు మామూలుగా జనరల్గా నీకు ఆయన మిలిటరీలో ఉండి, అదే మనకు స్వాతంత్ర పోరాటంలో పోరాడి ఆయన ఏజ్ ఒక 40+ ఉంటుంది కావచ్చు, 60కి రిటైర్డ్ అయ్యిండు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 60కి రిటైర్డ్ అయ్యిండు. 62 ఇప్పుడు దాదాపు ఒక 10 years 70+ ఉన్నా అనుకున్నాం. అప్పుడే ముడతలు వచ్చినాయి, ముసలాడు ఒక 80 ఉన్నాడు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. తనకి మూవీ మొత్తంలో చూసుకున్నట్లయితే కొద్దిగా బొత్తనే ఉంటుంది భారతీయుడు 1లో కానీ 2లో కానీ. యంగ్ లుక్లో ఉన్న కమల్ హాసన్ గారు మాత్రమే అట్లా 6 ప్యాక్, అంటే అతని బాడీ ఏం చూపెట్టారు. బట్ ఇందులో చూసుకున్నట్లయితే కొత్త దాకా అట్లనే చూపెడతానండి. ఒక్కసారే నువ్వు ఇట్లా కన్ను మూసుకొని చక్రాలను చూసుకొని ఆ చక్రాలను బిగించి 6 ప్యాక్ వస్తుంది అట్లా. అదేమన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్న నార్మల్, నేను ఇట్లా బొత్తేసుకొని ఇట్లున్నాను అనుకోండి, నేను 6 ప్యాక్ తీరా అనంటే ఇట్లా తీస్తాం అనుకో, ఇట్నే ఎంతసేపు హోల్డ్ చేస్తారండి?
హోల్డ్ చేస్తుంది అట్లా హోల్డ్ చేయరాదు కదా. జస్ట్ ఇప్పుడు నార్మల్ ఎంతసేపు హోల్డ్ చేస్తారు. ఇప్పుడు బొత్తున్న వాళ్ళైనా జస్ట్ ఎవరో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక ఫోటో దిగుతున్నా, ఎవరో అమ్మాయిలు మనల్ని చూస్తున్నారని చెప్పి ఇట్లా 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 మన కడుపు ఏదైతే ఉన్నదో దానికి కొద్దిగా లోపలికి అంటాం. ఎంతసేపు ఉంటాం, ఒక మూవీలో ఉంటుంది ఈ సీన్. సో అలానే ఉండేసరికి వాడు చచ్చిపోతాడు. అమ్మాయిలు అటు చూస్తలేరు అని చెప్పి అట్నే ఉంటాడు, చచ్చిపోతాడు వాడు. సో ఒక కామెడీ సీన్ అన్నమాట ఇది. సో ఇదైతే కొద్దిగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఫస్ట్ నుంచి లేదు 6 ప్యాక్ మన అది ఇది అని ఎందుకు. ఇప్పుడు మర్మకాలు ఎట్లా అవ్వచ్చు, అంత జస్ట్ మర్మం పెట్టడండి, అక్కడక్కడ కొడుతాడు వాళ్ళని. ఆ కొట్టుడు ఏదైతే ఉన్నదో వర్కౌట్ కాలేదు. అందరికి మర్మం పెట్టుకుంటుంటే అది కొద్దిగా వర్కౌట్ అయ్యేదేమో. నెక్స్ట్ ఎమోషన్ అండి. అక్కడక్కడ సిద్ధార్థ్ గారి సెకండ్ హాఫ్ నుంచి చెప్తున్నా, అక్కడ నుంచి కింది దాకా కొచ్చ దాకా ఎమోషన్ వర్క్ అవుద్దండి. సో ఫస్ట్ ఏదైతే ఉన్నదో ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది. ఒకడు రైల్వే ట్రైన్ కింద పడి చచ్చిపోతాడు. దాన్ని సేనాపతి గారు వేరే వానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాడిని చంపుతాడు అన్నమాట. సో ఆ సీన్ ఏదైతే ఉందో కొద్దిగా వర్కౌట్ అవుతుంది. ఆ యొక్క ఎమోషనే, మిగతా ఏ ఎమోషన్ కూడా వర్కౌట్ కాదండి. సిద్ధార్థ్ గారి ఫస్ట్ హాఫ్లో ఏం వర్కౌట్ కాదు. ఆ ఎమోషన్ ఏదైతే ఉన్నదో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది అది ఏం వర్కౌట్ కాదు. సెకండ్ హాఫ్లోనే వర్కౌట్ అవుతుంది. భారతీయుడు 1లో నేను లిటరల్లీ ఫస్ట్ టైం సినిమా చూస్తున్నప్పుడు అయితే ఏడ్చేసాను అండి. ఇప్పటికే ఏడుపు వస్తుంది. సేనాపతి వాళ్ళ కూతురు ఉంటుంది. సేనాపతి వాళ్ళ కూతుర్ని తన ఫ్లాష్ బ్యాక్ చెప్పే ముందు తను బాగా సుభాష్ చంద్రబోస్ గెటప్ వేసుకొని కొన్ని డాక్టర్ని చంపడానికి వస్తాడు. సో అప్పుడు చెప్తాడు, నా కూతురు ఎలా చచ్చిపోయిందో తెలుసారా నీకు, కూతురు మొహం గుర్తుందారా నీకు అన్నట్టు కొద్దిగా ఎమోషన్ అవుతాం. అదంతా అయిపోయిన తర్వాత తన సేనాపతి గారి కూతురు ఆ ఇంట్లో కాలిపోతుంటే సో తను ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు అన్నమాట. ఆ సీన్ నుంచి ఎండే వరకు తన లంచం అడుగుతూనే ఉంటారు. తనకు 500 రూపాయల నుంచి 500 రూపాయల కకృతి పడ్డామని చెప్పి తన కొడుకు అంటాడు. సో అక్కడ సేనాపతి గారు ఏడుస్తారు, తన కూతురు చచ్చిపోయి వానలో. ఈ సీన్ గుర్తుపెట్టుకోండి. మీరు భారతీయుడు 1 చూస్తున్నట్లయితే ఈ సీన్ అయితే అస్సలు మిస్ కాకండి. మిస్ అయితే మీరు సినిమా చూసి మొత్తం వేస్ట్ అయిపోద్ది. నిజంగా చెప్తున్నా, ఆ సీన్ మీరు ఎంత కంట్రోల్ చేసుకున్నా ఎమోషన్ కంట్రోల్ కాదు అక్కడ. సో తన కూతురు యాక్సిడెంట్ కాగానే లోపల తీసుకపోతే సార్ ఇట్లా మా కూతురు ఇట్లా అయింది, ట్రీట్మెంట్ చేయండి అని సేనాపతి గారు అడిగితే డాక్టర్ ఏం చెప్తాడు, వెంటనే వెళ్ళి నువ్వు అక్కడికి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఎఫ్ఐఆర్ తీసుకుంటా అని చెప్తాడు. తీసుకున్నా అంటే ఎఫ్ఐఆర్ ఎందుకు, ఇట్లా చేయరాదని మీకు గవర్నమెంట్ ఇస్తుందన్నట. అంటే ఒక 500 రూపాయలు లంచం అడుగుతారు. లంచం ఇయ్యపోతే అక్కడికే పోతాడు. స్టేషన్ పోతే ఆ పోలీసు వాడు ఏమంటాడంటే ఇట్లా ఎఫ్ఐఆర్ ఇవ్వండి అంటే వాళ్ళ కాలనీ అప్పుడు ఏదో డివైడ్ అవుతుంది అన్నమాట. వాళ్ళ ప్లేస్లో అటైతే వేరే స్టేషన్, వాళ్ళ ప్లేస్ ఏదైతే ఉన్నదో వాళ్ళ వేరే స్టేషన్కి కింద ఉంటుంది అన్నమాట. సో అక్కడికి పోయి నువ్వు వాళ్ళ దగ్గరకు పోయి ఆఫీసర్ దగ్గర పోయి ఒక సర్టిఫికేట్ తీసుకురా అంటే వాడొక 50 లంచం అడుగుతాడు, 150 లంచం అడుగుతాడు. పోలీసు వాడు ఒక 250 లంచం అడుగుతారు, వీడొక 500 లంచం అడుగుతారు. సో ఇట్లా అని చెప్పేసి మళ్ళీ వస్తాడు. లంచం ఏదో చేద్దామని అయితే ఇక్కడికి వస్తాడు. హాస్పిటల్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ కూతురు వానలో దడుస్తూ ఉంటుంది స్ట్రెచ్చర్ మీద నగ్నంగా. సో వాళ్ళ అమ్మ పోయి క్లాత్ కప్పుతుంది. ఆయన సేనాపతి ఏడ్చుకుంటూ వస్తాడు. నిజంగా చెప్తున్నా, కమల్ హాసన్ గారు ప్లే చేసిన రోల్స్లో పీక్స్ రోల్ అంటే ఈ సేనాపతి రోల్ అనేది చెప్తా. ఈ సీన్లోనే, ఈ పర్టికులర్ సీన్లోనే ఆడియన్స్ని ఏడిపిస్తారు ఖచ్చితంగా. మీకు భారతీయును మొన్న June 7th 27th రిలీజ్ అయిందనమాట. సో ఒకవేళ మీరు కనుక భారతీయుడు 1 రిలీజ్ అయితే ఖచ్చితంగా మిస్ కాకండి. సో అక్కడ ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఏడుస్తుంటే ఇంత నేను చేశానా, నువ్వు చేయబట్టే చచ్చిపోయిందని వేరేటోళ్ళు అంటాడు. నేనా అని మీరు పోతా అని ఏడ్చుకుంటా ఉంటాడు. ఆ సీను వేరే లెవెల్ ఉంటుంది. డెఫినెట్గా మిస్ కాకండి. ఈ మూవీకి భారతీయుడు 2 అని పెట్టకుండా, అంటే బిఫోర్ ఫస్ట్ హాఫ్ చెప్తున్నా, భారతీయుడు 2 అని పెట్టకుండా ఒకటి మనకి బాలకృష్ణ గారు ఒక మూవీ ఉంటుంది, ఒక్క మగాడు 10 ఫ్లోర్ల నుంచి కింద దూకినా కూడా అతనికి ఏం కాదు, బికాస్ ఆయన ఒక్క మగాడు. సో ఆ మూవీ పెడితే ఆ టైటిల్ ఈ మూవీకి పెడితే సెట్ అయ్యేదేమో. నిజంగా అట్లే అనిపించిందండి. ఆయన స్టన్స్ చేస్తుంటే ఈ వయసులో కొద్దిగా అంటే కొన్ని ఓవర్ ఉంటాయి కానీ పట్టించుకోవద్దు, మీరు లాజిక్ ఎత్తుకోకూడదు. అక్కడ జస్ట్ మ్యాజిక్ని ఎంజాయ్ చేయండి అంతే. శంకర్ గారు, నేను చెప్పేది ఏంటంటే, నాకు కూడా తెలియదు ముచ్చట, యూట్యూబ్లో చూసా రీసెంట్గా.
సుజాత గారు అని ఒక డైరెక్టర్ ఉండేవారట, సారీ రైటర్ ఉండేవారట. ఈయన ఫిలిమ్స్కే రాసేవారట. ఈయన ఫిలిమ్స్ ఇప్పుడు మన శివాజీ కానీ, రోబో కానీ, మనకి ఇప్పుడు ఇండియన్ 1 కానీ ఇవన్నీ ఆయన వర్క్ చేస్తారట. సో ఆయన చనిపోయిన కాంచి శంకర్ గారి మూవీస్ 2.0 చూసుకున్నా, అండ్ ఇప్పుడు ఈ భారతి 2 చూసుకున్నా, ఇట్లాంటి మూవీస్ ఏవైతే ఉన్నాయో అవి వర్కౌట్ కావట్లేదు. నిజంగా చెప్తున్నా, నిజంగా ఆయన అంత గొప్ప రైటర్ కావచ్చు. సో హోప్ ఈ కమ్ బ్యాక్ విత్ ఇండియన్ 3 అని అనుకుంటున్నా. సో గేమ్ చేంజర్ తోటైనా మంచి కంబ్యాక్ ఇస్తారేమో అనుకుంటున్నా. ఇది అయితే ఫస్ట్ టైం శంకర్ గారి మూవీస్లో. ఇది ఫ్లాప్ అని చెప్పలేం కానీ యావరేజ్ అని చెప్తాను నేనైతే. ఓకే ఓకే కూడా కాదు, యావరేజ్ కూడా కాదు, ఓకే ఓకే, నాట్ బ్యాడ్. ఓకేనా? సో సినిమా చూడకపోతే చూసేయండి. నిజంగా చెప్తున్నా, మీరు కొద్దిగా స్టోరీ మీద, స్క్రీన్ ప్లే మీద కాన్సన్ట్రేట్ చేసి గ్రాఫిక్స్ అయితే పక్కా పెట్టండి. ఇప్పుడు లుక్స్ నచ్చలేదు నాకు అసలు. భారతి 1లో ఎంత న్యాచురల్ గా ఉంటుంది, అమృతలు క్లియర్ గా కనపడతాయి. సో భారతి 2లో ఇట్లా హీరో అట ఇవన్నీ ఏంటి, నాకు ఇవి అయితే నచ్చలేదండి. ఈ 3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పినవి అన్ని అయితే నచ్చలేదు. సో ఏవైతే భారతి 1లో చాలా బలవంతంగా స్క్రీన్ ప్లేని, స్టోరీని ముందుకు తీసుకుపోయినా అనిపించిందండి. భారతీయుడు 3లోనైనా ఇట్లా ఫ్లాష్ బ్యాక్ కాబట్టి దాన్ని ఖరాబ్ చేయకుండా మంచిగా రన్ చేస్తానని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాను నేనైతే. సో గేమ్ చేంజర్ ఎలా ఉంటుందో మరి దేవునికి. సో ఇది అండి ఓవరాల్గా భారతీయుడు 2కి సంబంధించిన వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.